రీసెంట్గా ఒక మూవీ చూశాను, హనుమాన్ అనే సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత ఒక అనుభవాన్ని, ఒక ఎక్స్పెరిమెంట్ని, ఒక ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే మనకి ఇండియన్ మైండ్ సెట్కి, వెస్ట్రన్ మైండ్ సెట్కి ఉండేటటువంటి డిఫరెన్స్ ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒక 7 years బ్యాక్ అనుకుంటా, ఇజ్రాయెల్ అనే కంట్రీకి వెళ్ళాను నేను. అక్కడ డెత్ సీ అని ఒకటి ఉంటుంది. దానికి ఒక హిస్టరీ ఏంటంటే, జీసస్ కూడా ఆ సముద్రం మీద నడిచాడు అనేటటువంటి కథలు ఉంటాయి. ఇజ్రాయెల్కి జోర్డాన్కి బార్డర్లో ఉంటుంది అది. సో ఆ సీకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, మనం దానిలో దిగితే మనల్ని వెల్లకిలాగా తేలుతాం. వెలకిల మనం బోళ్ళ కూడా పడం, దాన్ని నెట్టేస్తుంది మనల్ని వెలకిలకి. అంటే మన ఫేస్ అప్వార్డ్ టువర్డ్స్ ద స్కై ఉంటుంది. అండ్ మన ఒక రూపాయి వేస్తే అది ఆ సీలోకి మునిగిపోతుంది, మళ్ళీ అది తేలదు. సో మనిషి యొక్క బరువేమో రూపాయి నాణ్యం కన్నా ఎక్కువ ఉంటుంది, బట్ మనమైతే తేలుతాము. మనిషిని మాత్రం తేలుతాడు, బట్ రూపాయి నాణ్యం మాత్రం దాని లోపల పడిపోతుంది. సో అదొక సైంటిఫిక్ మిరాకిల్, ఒక విధంగా చెప్పాలంటే ఒక మిరాకిల్. మిరాకిల్ ఎప్పుడంటే దాని వెనుకున్నటువంటి సైన్స్ మనకు తెలియనప్పుడు అదొక మిరాకిల్. బట్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అక్కడ అదొక పెద్ద విజిటింగ్ ప్లేస్, టూరిస్ట్ డెస్టినేషన్ అది. సో అక్కడ ఉన్నటువంటి హోటల్స్లో కూడా ఇటువంటి వాటర్ పాండ్స్ ఉంటాయి. ఈ వాటర్ పాండ్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ డెత్ సీక్ ఉన్నటువంటి మిరకిల్ ఏదైతే సైన్స్ ఉందో, ఏదైతే సైన్స్ ఉందో దాన్ని రిప్లికేట్ చేసి ఆ హోటల్స్లో వాటర్ పాండ్స్లా క్రియేట్ చేశారు. సో మీరు ఆ వాటర్ పాండ్స్లో కానీ దిగితే మీకు అటువంటి ఫీలింగే వస్తుంది. సేమ్ ఫీలింగ్ ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అక్కడ కూడా అటువంటి ఫీలింగే వస్తుంది. సో ఏం చేశారంటే, వాళ్ళు ఆ ఏదైతే సైన్స్ ఉందో దాన్ని రెప్లికేట్ చేసి వాటర్ పాండ్స్ని అక్కడ బిల్డ్ చేశారు. అదే మనం ఏం చేసామంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఆ హనుమాన్ అనే సినిమాలో ఏం జరిగిందంటే, అతనికి ఆ హీరోకి ఏదో ఒక డైమండ్ దొరుకుద్ది. ఆ డైమండ్ చుట్టూతా కూడా దేవుడి మహిమ అనేది వచ్చేస్తుంది, రైట్? దేవుడి మహిమ వస్తుంది. సో ఆ దేవుడి మహిమ వల్ల ఆ డైమండ్ని పట్టుకుంటే అతనికి బలం వస్తుంది. అదే డైమండ్ ఈ వెస్టర్న్స్కి దొరికితే వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే, ఆ డైమండ్ వెనక ఏం సైన్స్ ఉంది, దీన్ని పట్టుకుంటే అతనికి ఒక్కడికే వస్తుంది, అతని బాడీ నేచర్ ఏంది, అతనికి మాత్రమే ఎందుకు వస్తుంది, మిగిలిన వాళ్ళకి ఎందుకు రావటం లేదు, దీన్ని మనం రిప్లికేట్ చేయగలమా? ఇది థాట్ ప్రాసెస్. గత 40 సంవత్సరాల నుంచి మనం దేనిలో బతుకుతున్నామంటే, దేవుడి మహిమ అనే చుట్టూన మన ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి. సో ఇది దేవుడి మహిమ, మనం ఏం చేయలేము, దేవుడు చూసుకుంటాడులే. ఇది మన బేసిక్ కాన్సెప్ట్. మనం అక్కడే అయిపోయాం. వీళ్ళు ఎందుకు ప్రోగ్రెసివ్ మైండ్లో ఉన్నారంటే, వీళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఎక్కువ. ప్రతిదీ అన్వేషిస్తారు, ప్రతిదాని మీద పరిశోధనలు చేస్తారు. దేవుడు అనే కాన్సెప్ట్ లేదు వీళ్ళకి. మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నా కూడా దే ఆల్సో థింక్ విత్ ద సైన్స్ పర్స్పెక్టివ్ ఓన్లీ. సో మన ఆలోచనలు కూడా మనం సైంటిఫిక్ టెంపర్ వైపు నడపాలే కానీ, దేవుడి మహిమలు అనేటటువంటి ఆ భ్రమలో, ఆ భ్రాంతిలో మనం బతకకుండా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ అయినా, నాలాంటి వాళ్ళు కావచ్చు, నా తర్వాత వచ్చే జనరేషన్ అయినా కనీసం మన దేశంలోనే సుఖంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు బతకడానికి, రైట్? ఇప్పటికైనా మీరు సైన్స్ టెంపర్ని డెవలప్ చేసుకోండి. సినిమానే చూడండి. ఆ దేవుడి మహిమ అనేది కాదు అది, దాని వెనక సైన్స్ ఉంటుంది. దాని మీద మనం పరిశోధనలు చేయొచ్చు. పరిశోధనకు మనం ఒక సబ్జెక్ట్గా తీసుకొని ఇటువంటిది రిక్రియేట్ చేయొచ్చు అనేది కూడా ఆలోచించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.